నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. వ్యాపార సరళిలో పంటలు సాగు చేసుకునే కంటే మనం నిత్యం వాడే కూరగాయల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్లో ఆకుకూరల సాగు చేసుకుని లాభాలు కూడా పొందవచ్చు. చిన్నపాటి నీటి సదుపాయం ఉన్నవారు అన్ని సమయాల్లో ఆకుకూరగాయల పంటలను సాగు చేసి మంచి దిగుబడులను సాధించవచ్చు. ఇక ఖరీఫ్, రబీ, వేసవిలో మార్కెట్ ధరలను బట్టి కూరగాయల సాగు చేసుకోవచ్చు. నిత్యం వాడుకలో వాటిని ఎక్కువ డిమాండ్ ఉండే వాటిని, అలాగే పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల సాగు చేపట్టి అధిక లాభం పొందవచ్చు. ఇక ఈ రోజు ఆకుకూరలు అలాగే కూరగాయల పంట సాగు వివరాలను, నారుమళ్ల పోతలు, నాటుకునే విధానం, విత్తన శుద్ధి, విత్తన రకాల గురించి వివరించేందుకు హార్టికల్చర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారెడ్డి గారు. ముందుగా మన నిత్య వాడుకలో ఉండే అంటే ఆకుకూరలు, వాటి ప్రాముఖ్యత ఏంటంటారు? మామూలుగా ఈ ఆకుకూరల వల్ల లవణాలు, మాంసకృతులు వాటితో పాటుగా పీచు పదార్థం అనేది చాలా ముఖ్యమైనది మన ఆహారంలో. కాబట్టి సమగ్రమైన ఆహారంలో ఈ ఆకుకూరలు అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ మలబద్ధకం అనేది పోవాలంటే ఆకుకూరలు అనేది రోజు కనీసం 100 గ్రాములు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఆరోగ్యరీత్యా. అలాగే మనం కూరగాయలతో పోల్చుకుంటే ఆకుకూరలు ఎంతవరకు మనకు కరెక్ట్ అంటారు? ఆకుకూరల యొక్క సౌలభ్యం ఏమిటంటే, మామూలుగా పంటలు అయితే 4 మాసాలు 5 మాసాలు ఆ రకం కూరగాయలు, వంగ కానీ, టమోటో కానీ, బెండ కానీ, ఆ విషయానికి వస్తే తీగజాతి కూరగాయలు అయినా కానీ కనీసం 4-5 మాసాలు పడుతుంది. అదే ఆకుకూరలు అయితే 4 వారాల్లోనే రైతుకు పంట వస్తుంది. ఆ పంటలో వచ్చిన ఆదాయాన్ని ఇతర పంటలకు ఖర్చుకు కానీ పెట్టుబడులకు కానీ వాడుకోవచ్చు. అదేవిధంగా ఇంటి అవసరాలు కూడా వాడుకునేదానికి ఆస్కారం ఉంది. అంతేకాదు, ఒక పంటల సరళిలో ఒక 2-3 పంటలు వేస్తారు. నడుమధ్య ఒక 1 మంత్ అంటే ఒక నెలలో 4 వారాలు 5 వారాల్లో అంటే ఆ వ్యవధి ఉన్నప్పుడు, అంటే ఆ గ్యాప్ ఉన్నప్పుడు మనము ఈ ఆకుకూరలు వేసుకొని మనము రైతు లబ్ధి పొందేదానికి, ఆకుకూరలు వినియోగదారులకు సప్లై చేసేదానికి కూడా, ఆరోగ్యం పెంచేదానికి కూడా అవి చాలా అనుకూలంగా ఉంటాయి. మామూలుగా ఈ ఆకుకూరల సేద్య విధానం ఎలా ఉంటుందంటారు? మామూలుగా ఈ ఆకుకూరల సేద్య విధానంలో మనము ఆ పొలాన్ని దుక్కి దున్నేటప్పుడు మొట్టమొదట ఆ లోతు దుక్కి చేసి వేసవి కాలంలో, తర్వాత సాధారణ దుక్కులు చేసి మెత్తటి దుక్కి వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే ఉదాహరణకు ఈ తోటకూర గింజలు చాలా సన్నవిగా ఉంటాయి. ఆ సన్నగా ఉండే గింజలు మరీ లోపల పడితే, లేక పిల్లలు ఉండే చోట లోపల పడితే అది మొలిసేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి దుక్కి దున్నడంలో పొలాన్ని బాగా మెత్తటి దుక్కి వచ్చేటట్టు 3-4 తుళ్ళు దున్ని ఒక మాందోలి, అంటే ఆ పిల్ల ఏదన్నా లేకుండా మెత్తగా అయ్యేటట్టు చేసి తర్వాత ఇత్తుకుంటే మొలక శాతం బాగా సమృద్ధిగా వచ్చి పంట బాగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నేను కాలర్ వెయిట్ చేస్తున్నారు. కుమార్ గారు గూడూరు నుంచి కాల్ చేశారు. హలో హలో కుమార్ గారు, నమస్తే అండి. అడగండి. నమస్కారం అండి. మెంతాకుని ఎట్లా వేసుకోవాలి? మెంతులు మొలకొచ్చేది ఎట్లా జరుగుతుంది అని చెప్పండి. మెంతులు మనము మెంతుల రకాలకు వస్తానే ఇప్పుడు లామ్ పరిశోధనా స్థానం వాళ్ళు సిఎస్ అంటే కొరియాండర్ ఇది మెంతి సెలక్షన్స్ అని తయారు చేసినారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. అయితే విత్తనాలను మనం వేసేటప్పుడు విత్తన శుద్ధి మొట్టమొదట ఏదైనా థైరమ్ కానీ, క్యాప్టాన్ కానీ వీటితో చేయాలి. దాంతోపాటుగా అది ఈ పప్పు జాతి పంట కాబట్టి దానికి సంబంధించిన ఈ రైజోబియం కల్చర్ దొరుకుతుంది. ఆ కల్చర్ను మనం విత్తనానికి పట్టించిగిన మనము విత్తుకుంటే ఆ విత్తనం మొలక శాతం పెరగడమే కాకుండా మొక్క బాగా పెరిగి రైతుకు పంట ఎక్కువ వచ్చేదానికి, ఆకు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి కూరగాయలతో పోల్చితే ఆకుకూరల పంట త్వరగా చేతికొస్తుంది అంటారు కదా, మరి వీటికి ఆఖరి దుక్కులో ఎంత మోతాదులో ఎరువులు వేయాలంటారు? 1 ఎకరా ఆకుకూరలు మనము రైతు పెంచాలనుకుంటే ఆఖరి దుక్కిలో ఒక 10 టన్నుల పశువుల ఎరువు, దాంతోపాటుగా ఒక 300 కిలోల వేపపిండి, దాంతోపాటుగా ఒక 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు, ఒక 20 కిలోల యూరియా, ఒక 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, ఒక 10 కిలోల జింక్ సల్ఫేటు, ఇవి దీంతోపాటుగా వృద్ధి చేసిన ట్రైకోడర్మాన్ అని ఉంటుంది. దాన్ని ఒక 100 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకుంటే దానికి దాంతోపాటుగా కొద్దిగా ఈ గ్రాన్యుబోర్ అని, బోరాన్ అని ఉంటుంది. అది కూడా ఒక 3 కిలోలు 1 ఎకరాకి చల్లుకొని ఈ ఎరువులన్నీ ఆఖరి దుక్కులో వేసి తర్వాత మనం విత్తుకుంటే ఆ మొక్కకు కావాల్సిన పోషకాలు అందుబాటులోకి వచ్చి పంట బాగా పెరిగేదానికి ఆస్కారం. అంతేకాకుండా కొత్తగా అంటే మనం విత్తనం చల్లిన తర్వాత ఆ నారుకుళ్ళని, విత్తనం కుళ్ళని, ఆ మామిడి తెగులని వచ్చి కొన్ని సందర్భాల్లో పూర్తిగా పంట దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ నారుకుళ్ళు కానీ
విత్తన కుళ్ళు కానీ మొదలు కుళ్ళు కానీ రాకుండా మొట్టమొదటి ఆఖరి దుక్కిలోనే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రనాశిని జీవశిలీంద్రనాశిని మనం వృద్ధి చేసి ఆఖరి దిక్కులో మనము ఈ సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులతో పాటుగా ఈ జీవశిలీంద్రనాశిని మనం ఆఖరి దిక్కులో వేసుకుంటే ఈ వేరుకుళ్ళు కానీ విత్తన కుళ్ళు కానీ వాడుకుళ్ళు కానీ మాగుడు తెగులు కానీ రాకుండా ఉండి పంట సులక్షణంగా వస్తుంది. ఓకేనండి. ఆదిలాబాద్ నుంచి తిరుపతి కాల్ చేశారు. హలో, నమస్తే మేడం. తిరుపతి గారు నమస్తే అండి. మీ సందేహం ఏంటి అడగండి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, మా అగ్రికల్చర్ సార్, ఇది వ్యవసాయం కొరకు మన వరి ఏది పెడితే బాగుంటుంది సార్? ఇది ఇప్పుడు వ్యవసాయ వరిని గురించి కాదు, ఈ ఆకుకూరల గురించి అవగాహన సదస్సు జరుగుతుంది. ఆకుకూరల గురించి ఇప్పుడు మీరు అడిగితే దానికి సమాధానం వస్తుంది. వరి గురించి మళ్ళీ వేరే ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, మరో కాల్ వెయిట్ చేస్తున్నారు. మెదక్ నుంచి సత్యనారాయణ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఇది కరివేపాకు గురించి సాగు గురించి ఎట్లా అని చెప్పేసి ఓకే చెప్తారు, వినండి. ఈ కరివేపాకును మామూలుగా ఆ విత్తనాలు తెచ్చుకొని మనము ఇత్తుకోవాలి. పెదవడ్లపూడి చిన్నవడ్లపూడి అని గుంటూరు జిల్లాలో 2 గ్రామాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు అడవి నుంచి ఆ పండ్లు తెచ్చి ఆ సంతలో అమ్ముతుంటారు. 1 ఎకరాకు దాదాపు 180 కిలోల పండ్లు కావాలి. అంటే 180 కిలోల పండ్ల నుంచి 80-90 కిలోల విత్తనం వస్తుంది. ఆ 1 ఎకరాకు 80-90 కిలోల విత్తనం వేయాల్సింది ఉంటుంది. కాబట్టి మనము ఈ విత్తనం తెచ్చుకునేటప్పుడు మనము ఆ విత్తనం తీసిన తర్వాత 2-3 రోజుల్లోనే మనం విత్తనం నేలలో పొలంలో పడేట్టు చూడాలి. కాలం గడిచే కొద్దీ ఆ విత్తనం యొక్క మొలక శాతం తగ్గడము, మొలవకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మొట్టమొదటినే ప్లాన్ చేసుకొని మనం ఎప్పుడు మనం విత్తుకోవాలనే ఆ టైము మనం ఫిక్స్ చేసుకొని దానికి ముందరగా మనం అక్కడికి వడ్లపొడి, పెద్ద వడ్లపొడి, చిన్న వడ్లపొడి అనే గ్రామాలు ఉన్నాయి. అక్కడ సంతలు దొరుకుతాయి. అక్కడ ఈ పండ్లు దొరుకుతాయి. ఏది ఈ కరివేపాకు విత్తనాల పండ్లు దొరుకుతాయి. ఆ పండ్లు మనము 1 ఎకరాకు 180 కిలోల పండ్లు తెచ్చుకొని మనము ఏ రోజైతే ఈరోజు ఒక 20 సెంట్లు వేసుకుంటాం అనుకోండి, ఆ 20 సెంట్లకు తగిన మోతాదులో మనము ఆ పండ్ల నుంచి విత్తనం తీసుకొని ఆ విత్తనానికి జిగురున్నప్పుడే మనం ఆ భూమిలో వేస్తే 100% మొలక శాతం వచ్చి మంచి పంట వస్తుంది. అట్లా కాకుండా మనం ఆ పండ్లను ఎక్కువ ఎండబెట్టడమో లేక విత్తనాన్ని ఆరబెట్టడమో చేస్తే మొలక శాతం తగ్గి మనకు పంట అంతగా రాదు. కాబట్టి మీరు ఆ విత్తనాన్ని సేకరించుకునేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకొని పొలాన్ని పూర్తిగా తయారు చేసుకొని మీరు విత్తనానికి పోయి ఆ విత్తనం తెచ్చుకొని ఆ పండ్ల నుంచి తీసి మీరు విత్తుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఓకేనండి. రంగారెడ్డి నుంచి రాఘవేందర్ కాల్ చేశారు. హలో, రాఘవేందర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి మీ సందేహం ఏంటి? సార్, మేము పుదీనా వేసుకోవాలనుకుంటున్నాం సార్. అయితే అది ఎట్లా వేసుకోవాలి? పుదీనా ఆ కటింగ్స్ అని ఉంటాయి, ఆ కొమ్మలు రెమ్మలు తీసుకొని మనము నాటుకోవాలి. ఒక సాలుకు కనీసం 1 అడుగు దూరం పెట్టుకోవాలి. సాలులో ఒక మొక్కకు ఒక 15 సెంటీమీటర్ల ఎడం, 1 అర్ధ అడుగు ఎడం పెట్టుకుంటే సరిపోతుంది. వీటి ఆ కొమ్మ కత్తరింపులు మనం ఎక్కడైనా ఇప్పుడు ఆల్రెడీ తోట పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం కొమ్మ కత్తరింపులు తెచ్చుకొని నాటుకోవచ్చు. ఓకేనండి. కరీంనగర్ నుంచి రఘుపతి కాల్ చేశారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. రఘుపతి గారు, మీ డౌట్ ఏంటి అడగండి. మేము కరీంనగర్ నుండి ఫోన్ చేస్తున్నాను మేడం. అది నేల వచ్చేసి ఎర్ర భూమి, బావిలో నీళ్లు చాలా బాగుంటాయి. అంటే ఇక్కడ మొన్న నార వేసినాం సార్, మొలక ఎత్తింది, కానీ అది ఆకుల పైన వెండిపోతున్నవి. అయితే దానికి ముందు ఆ షేన్ లో ఆ భూమిలో బొబ్బర్ వేసాం సార్. ఈ మొలక వరి విత్తేటప్పుడు అది ఏర్లు దానికి సరిగా లేక పైన ఎండిపోతుందా నా డౌట్ అలా ఉంది సార్. ఒక 20 days అవుతుంది అది అల్గుడ్ చేసి విత్తనాలు, అది మొలకెత్తిన వరి గింజలు వేసి. ఇప్పుడు నాటికి అంటే ఆ వరి నారు దెబ్బతింటుంది అంటారా? అవును సార్, అది నారు తెలుసు కదా సార్, వరి నారు. వరి నారు పైన ఆకులు ఎండిపోతున్నవి సార్. మీకు దగ్గరలో ఉండే మన వ్యవసాయ అధికారి దగ్గరికి పోయి ఆ ఆకులు 2 తీసుకొని పోతే అది పొటాష్ లోపం వల్ల వస్తుందా, జింక్ ధాతు లోపం వల్ల వస్తుందా, లేకుంటే ఏదైనా రోగం తెగులాన్ అనేది వాళ్ళు నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా చెప్తారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం వచ్చి ఆకుకూరల సాగు పైన అవగాహన. మీకు ఏదైనా ఆకుకూరల పైన ఉంటే అడగండి. ఓకేనండి. కరీంనగర్ నుంచి కరుణాకర్ కాల్ చేశారు, మాట్లాడదాం. హలో,
చేసుకోవచ్చు కదండి. కరుణాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటి అడగండి, చెప్పండి. మా వంకాయలు వేసినామండి, వంకాయలు బీరకాయలు. అది పురుగు బాగా అవుతుంది, ఏం చేయాలి? వంకాయలకు ఆ తలనత్త అని వస్తుంది. తలనత్త వచ్చినప్పుడు ఆ కొమ్మల రెమ్మల చివర్లు వాలిపోవడము, ఆ పురుగు లోపలికి దొచ్చుకొని పోయి ఆ కణజాలం అంతా తిని తలలు వాలిపోతాయి. అదే రకంగా కాయల్లోకి కూడా ఈ పురుగు పోయి ఆ కాయ తొలిసే పురుగు అన్నమాట. వీటి రెంటే కూడా మనము ఎక్కడైతే ఈ వంగ తోటలో తలలు వాలుతున్నాయో ఆ వాలే తలలను పూర్తిగా కత్తిరించాలి. అదే రకంగా ఏవైతే అంటే పురుగు లోపలికి చేరిన ఆ పుచ్చిపోయిన కాయలను కూడా పూర్తిగా కత్తిరించి దాంతోపాటుగా తయారైన కాయలను కూడా కత్తిరించిన తర్వాత మనము మెలాథియాన్ అనే మందు ఉంటుంది. అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా కార్బోరిల్ అనే మందు ఉంటుంది. అది 3 గ్రాములు 1 లీటర్ నీటికి వంతున కలిపి మనం పిచికారి చేయాలి. తర్వాత 1 వారం రోజుల తర్వాత మళ్ళీ వేప కషాయం కానీ వేప నూనె కానీ, వేప నూనె అయితే 4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, వేప కషాయం అయితే 5% వేప కషాయం చల్లుకుంటే ఈ కాయ తొలిసే పురుగు కానీ ఆ రొమ్మ తొలిసే తలనత్త కానీ రెంటను అదే ఆ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకేనండి. రంగారెడ్డి నుంచి రాజు గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో హలో రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటి అడగండి. మేడం నా పేరు రాజు, నేను మైనాబాద్ మండల్. చెప్పండి. మైనాబాద్ మండల్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, మీ సమస్య చెప్పండి. మేడం మాకు అది కరివేపాకు విత్తనాలు కావాలి. మీకు కరివేపాకు విత్తనాలు కావాలంటే ఇక్కడ అంగళ్ళలో దొరకవు. అది ఎందుకంటే అవి నిల్వ ఉంచేదానికి వీలు పడదు. మన ఒడ్లు కానీ కందులు కానీ మినుములు కానీ వాటి మాదిరి మనం ఎండబెట్టి ఇచ్చుకునే రకం కాదు. వాటి పండ్లు ఉంటాయి. ఆ పండ్లను మనము తెచ్చుకొని భూమిని పూర్తిగా తయారు చేసుకునే తర్వాత ఆ పండ్లను తెచ్చుకొని మనం రోజు ఒక 20 సెంట్లు కానీ 30 సెంట్లు కానీ ఆ పండ్ల నుంచి విత్తనాలు తీసి ఆ తడి ఆరకతలకే మనము విత్తనం వేసుకోవాలి. కాబట్టి మనము అవి ఆ పెదవడ్ల పొడి చిన్నవడ్ల పొడి అని గుంటూరు జిల్లాలో ఉన్నాయి. అక్కడికి పోతే ఆ సంతల్లో ఈ పండ్లు దొరుకుతాయి. ఆ పండ్లు తెచ్చుకొని మనము ఏ రోజైతే ఇచ్చుకుంటున్నామో దానికి ముందు రోజున మనము ఆ పండ్ల నుంచి గింజలు తీసి ఆ తేమ ఆరకముందే మనం ఇచ్చుకుంటే 100% గింజలు మొలిసి మనకు పంట బాగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. 1 ఎకరాకు దాదాపు 180 కేజీల పండ్లు అంటే దాదాపు 90 కేజీల విత్తనం కావాల్సింది వస్తుంది. అలాగే పంట పెరుగుదలకు దాదాపుగా కొన్ని ఎరువులు వాడుతూ ఉంటారంటే ఇందులో భాగంగా రసాయనిక ఎరువులు ఏమైనా వాడచ్చు అంటారా? కొన్ని రసాయనిక ఎరువులు ఉన్నాయి. అదేమిటంటే ఈ 3-19 అనేది ఉందండి. ఏదన్నా పంట ఎదుగుదల బాగలేనప్పుడు ఇది 4 వారాలకే పంట రావాలి. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల పంట ఎదుగుదల లేకపోతే 3-19 మార్కెట్లో దొరుకుతుంది. నీటిలో కరిగే అది పోషకాలు 5 గ్రాములు 1 లీటర్ నీటి గొంతున కలిపి మనము పంట పైన పిచికారీ చేసుకుంటే పంట ఎదుగుదల పెరుగుదల బాగుండి ఆకు దండిగా వచ్చి రైతుకు మంచి గిట్టుబాటు వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఓకేనండి. కృష్ణ గారు కాల్ చేశారు మెదక్ నుంచి. హలో హలో కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. మీ సందేహం ఏంటి అడగండి. అదండి ములక్కరలు ఉంటాయి కదండి, ములక్కరలు ఎలా సాగు చేయాలనేది. అది మునక్కాయలా మునక్కాయ చెట్లు ఎలా పెంచాలనేది. మునక్కాయల్లో ఇప్పుడు పెరియాకులం 1 పెరియాకులం 2 అనే రకాలు బాగా మంచి పంటనిచ్చే రకాలు ఉన్నాయి. అవి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు పెరియాకులం వాళ్ళు డెవలప్ చేసినారు. ఆ పీకేఎం 1 పీకేఎం 2 అనే రకాల్లో ఏదైనా ఒకటి తెచ్చుకోవాలి. 1 ఎకరా మీరు నాటుకోవాలంటే దాదాపు 1/2 కిలో విత్తనాలు తెచ్చుకొని ఆ విత్తనాలను మనం మొట్టమొదట ప్లాస్టిక్ సంచుల్లో మట్టి పశువుల ఎరువు ఇసుక 3 కలిపిన మిశ్రమం ఆ ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తుకొని ఆ సంచులు కింద కొన్ని రంధ్రాలు కూడా పెట్టి ఒక్కొక్క సంచిలో ఒక్కొక్క మొక్కను విత్తనం పెట్టి దానికి తడి ఆరకుండా అప్పుడప్పుడు నీళ్ళు అందిస్తూ మనం చేస్తే 1 నెలన్నర కల్లా అది 1 అడుగు 1.5 అడుగు ఆ మొలక వస్తుంది. ఆ మొలకను తీసుకుపోయి మనము 7 అడుగుల ఎడంతో మన పొలంలో ప్రధాన పొలంలో నాటుకుంటే సరిపోతుంది. రంగారెడ్డి నుంచి వెంకట్ కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో అడగండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సందేహం ఏంటి అడగండి. సందేహం మేడం, అది ఎండాకాలంలో కొత్తిమీర రావాలంటే ఎట్లా రావాలని అడుగుతాం. ఎండాకాలంలో కొత్తిమీర రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మన హార్టికల్చర్ డిపార్ట్మెంటు మంచి అంటే ప్రోత్సాహం ఇస్తుంది రైతులకు.
అదేమిటంటే మీరు ఒక షేడ్ నెట్ కింద ఏర్పాటు చేసుకుంటే మీ పొలంలో కానీ మీ దొడ్లో కానీ ఆ షేడ్ నెట్కు కావాల్సిన గుంజలకు కానీ ఆ రాడ్స్కి కానీ ఆ ఫ్రేమ్కి కానీ దాంతోపాటుగా ఆ షేడ్ను కలుగజేసి ఆ నెట్ ఉంటుంది, అది కొన్ని గ్రీన్గా ఉంటుంది, మనకు ఎంత అవసరమో మనకు ఎంత లైట్ కావాలనో, అంటే మీరు చెప్పేది ఎండల కాలంలో ఆ వేడి ఉష్ణోగ్రత దాని సూర్యతాపం తగ్గించుకునేదానికి మనకు షేడ్ నెట్లన్నీ లభ్యమవుతాయి. ఆ షేడ్ నెట్ యొక్క గుడ్డ కొనుక్కునేదానికి కూడా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు. ఒక మీటరు 10 రూపాయలు అది ఆ నెట్ అవుతుందంటే ఒక 5 రూపాయలు రైతు భరించుకుంటే ఒక 5 రూపాయలు మన ఏపీ హార్టికల్చర్ మిషన్ వాళ్ళు రాయితీ కూడా ఇస్తున్నారు. మీరు మీ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఉద్యాన అధికారిని సంప్రదించి మీరు ఎంత మొత్తంలో అంటే ఎంత విస్తీర్ణంలో ఈ షేడ్ నెట్ వేసుకుంటున్నారు, మీరు ఎంత సాగు చేసుకోవాలని అనుకుంటున్నారు అనేది వాళ్ళకు చెప్పి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని మీరు ఆ షేడ్ నెట్లు వేసుకొని ఎండాకాలంలో దాని కింద మీరు కొత్తిమీర కానీ మెంతి కానీ ఏదైనా సాగు చేసుకుంటే ఎండతాపం తగ్గి మనకు మంచి పంట వచ్చేదానికి మంచి ఆకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఓకేనండి. వెంకటేష్ గారు కాల్ చేశారు నల్గొండ నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ సందేహం ఏంటి అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, నేను దుక్కు చాలా నీట్గా చేసుకున్నాం సార్. పాలకూర వేద్దాం అనుకుంటున్నాం మేము. దాన్ని దిగుబడి కాలం 2 రోజులు సార్, అదే దాన్ని తెలుసుకున్నామని ఫోన్ చేస్తున్నామండి. అది ఒక 30-35 రోజులకల్లా ఫస్ట్ కోత వస్తుంది. మీరు దీనికి ఆల్ గ్రీన్ దాంట్లో రకాలు మంచి రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పూసా వాళ్ళు అంటే ఐఏఆర్ వాళ్ళు రూపొందించిన రకాలు ఈ పూసా కిరణ్ అని, పూసా ఆల్ గ్రీన్ అని, పూసా హరితాన్ అని మంచి రకాలు ఉన్నాయి. ఆ రకాలను తెచ్చుకొని మీరు విత్తనం వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎకరాకు ఒక 10 కిలోల విత్తనం పడుతుంది. మీరు పాలకూరను బాగా పెంచుకోవచ్చు. అలాగే కొన్ని ఆకుకూరలు ఏంటంటే షెడ్ల కింద నెట్ల కింద పెంచుతూ ఉంటారంటే ఇలా సాగు చేయడం వల్ల ఎక్కువ లాభదాయకంగా ఏమన్నా ఉంటాయా? అంటే పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు, ఉదాహరణకు శీతాకాలంలో ఎక్కువ చలి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 8 డిగ్రీల సెంటీగ్రేడ్కి వచ్చినప్పుడు ఈ ఆకుకూరల ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు మనము లోపల పాలీ హౌస్లో కానీ గ్రీన్ హౌస్లో కానీ కొద్దిగా ఉష్ణోగ్రత కంట్రోల్డ్ కండిషన్లో మనము ఈ ఆకుకూరలను బాగా పెంచుకోవచ్చు. అదే రకంగా వేసవిలో ఎక్కువ తాపం ఉంటుంది, వేడవి. ఆ తాపం తగ్గించేదానికి షేడ్ నెట్స్ అని కొత్తగా వచ్చినవి. అవి ఆ సూర్య తాపాన్ని తగ్గించి పంటకు మేలు జరిగేటట్టు ఉంటాయి. వాటి కింద మనము రైతులు పెంచుకుంటే బాగా ఉంటుంది. దానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రాయితీలు ప్రోత్సాహాలు ఇస్తుంది. వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ను కన్సల్ట్ చేసి చేసుకుంటే మంచిది. అలాగే ఆకుకూర పంటల్లో ఎక్కువగా కోతలకి అంటే త్వరగా కోతకొచ్చే పంట ఏది ఉంటుందంటారు? మెంతి తొందరగానే వస్తుంది. అదే రకంగా పాలకూర కూడా వస్తుంది, ధనియాలు అంటే కొత్తిమీర కూడా వస్తుంది. అన్నీ కూడా ఒక 4-5 వారాల్లోనే పంట కోతకు వస్తుంది. కొన్ని తోటకూర ఉన్నాయి, కొన్ని రకాలు ఉన్నాయి. కో1 కో2 అనేది ఒకటే తోటి పెరుక్కోవాలి. అదే కో3 కో4 అనే రకాలు ఉన్నాయి. వాటిని మనము అప్పుడప్పుడు కత్తిరించుకుంటే మళ్ళీ అవి ఎగురిచ్చి మళ్ళీ కోత వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారెడ్డి గారు స్టూడియోకి వచ్చి రైతుల సందేహాలు తెచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా, ఇది ఇవాల్టి సాగుబడి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.